హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి అందులో మీకు ఏమైనా వీడియో నచ్చినట్టయితే మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా వీడియోస్ అన్నిటికీ ఒకసారి లైక్ సింబల్ ఇవ్వండి. నాది చిన్న ఛానల్ కాబట్టి హైప్ కూడా చేసినట్టయితే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ఈ రోజు వీడియోలో నేను గోల్డ్ లోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంటే గోల్డ్ లోన్ పెట్టుకుంటూ ఒక ఆంటీ వాళ్ళు అయితే వేరే ఆర్నమెంట్ తీసుకుందామని అనుకుంటున్నారు. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, ఒకవేళ గోల్డ్ లోన్ పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడుతుంది కదా, దానివల్ల యూజ్ ఏముందని. సో దానికోసం అయితే ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే ఇలా 2 ఆర్నమెంట్లు కలిపి లోన్ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో నాకైతే ఈ హారం అయితే చాలా బాగా నచ్చిందండి. సో దానికోసం ఇలా మా సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తాను అన్నట్టు తీసుకున్నాను. ఆంటీ వాళ్ళు లోన్ అయితే పెట్టుకుంటున్నారండి. ఈ హారం నేను క్లియర్ గా చూపిస్తాను. ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వితౌట్ గాడ్ ఐడియాలు ఉంటుందండి. మొత్తం చాలా హెవీగా ఉంది. లాకెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది డ్రాప్ షేప్ లో ఉంటుంది. రూబీస్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఉంటుందండి. సో దీన్ని అయితే చాలా దగ్గరగా చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న గోల్డ్ స్మిత్ దగ్గరైనా తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా స్టోర్స్ లో విజిట్ చేసి ఇలా చేయించుకోవాలనుకుంటే ఆర్నమెంట్ కూడా చేస్తారండి. దీని యొక్క పిక్స్ అనేవి నేను ఈ వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను. సో ఆంటీ అయితే ఇది ఈ గోల్డ్ లోన్ గా పెట్టుకొని వచ్చిన అమౌంట్ తో వేరే గోల్డ్ ఆర్నమెంట్ గానీ స్కీమ్ గానీ జాయిన్ అవుతానైతే చెప్పారండి. సో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, గోల్డ్ లోన్ పెట్టుకోవడం వల్ల మనకి ఏం యూజ్ ఉంది, ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది కదా, ఇంట్రెస్ట్ అయితే పడుతుంది కదా అని. సో గోల్డ్ లోన్ పెట్టుకోవడం వల్ల యూజ్ అనేది ఏముందని అడిగారు కదా. సో ఇలా గోల్డ్ లోన్ పెట్టుకుంటే మనకి ఈ అమౌంట్ మొత్తం అయితే రాదు కదండి. ఈ హారం వచ్చేసి మనకి 6 తులాస్ ఉంది. అంటే స్టోన్స్ అవన్నీ లేకుండా 6 తులాస్ అండి. కానీ మనకి ఇచ్చేటప్పుడు ఒక 5 తులాస్ సంబంధించి రేట్ ఇచ్చిన ఒక 5-6 lakhs అనుకోండి. ఇవి ఒక 30 grams ఉన్నాయి. వీటన్నిటి కలిపి ఒక 8-9 lakhs ఇచ్చిన వాటిని అయితే స్కీమ్ ద్వారా డిపాజిట్ చేసేస్తానన్నారండి. సో మనకి ఇంట్రెస్ట్ కొన్ని బ్యాంక్స్ లో తక్కువకి వస్తాయి కదా. సో వాళ్ళు పెట్టుకునే బ్యాంక్ కూడా తక్కువ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆంటీ ఏమన్నారంటే ఇది మనకి 2B అనే ఉంటుంది. అంటే రైతులకు సంబంధించింది ఏదో చూపిస్తే కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది అన్నారు. సో కొన్ని బ్యాంక్స్ లో అయితే ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్ని ఉంటాయండి. సో ఆంటీ చెప్పేది ఏంటంటే నేను నెల నెల ఈఎంఐ లాగా కొంత అమౌంట్ అయితే కట్టేసుకుంటాను. ఒకేసారి ఇది స్కీమ్ అమౌంట్ లో పెట్టేస్తాం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఒకవేళ ఉన్నా గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, మనం ఆ స్కీమ్ ద్వారా అయితే మంత్లీ గ్రామ్స్ అక్యుములేట్ అయిన స్కీమ్ ద్వారా అయితే మన గ్రామ్స్ తగ్గిపోతాయి కదా. అలా కాకుండా ఈ ఒకేసారి అమౌంట్ పెట్టేస్తే మన గ్రామ్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. నేను మంత్లీ కట్టుకోవాల్సిన స్కీమ్ అమౌంట్ వచ్చేసి నేను ఇలా గోల్డ్ లోన్ పెట్టుకుంటాను, గోల్డ్ లోన్ కట్టేసుకుంటాను అని చెప్పారు. సో మనం ఎప్పుడైనా ఇంట్రెస్ట్ కాకుండా అసలు కట్టేస్తుంటే మనకి ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందండి గోల్డ్ లోన్ లో కట్టేటప్పుడు. సో ఆంటీ అయితే ఆ విధంగా చెప్పారు. సో దీనివల్ల ఇంట్రెస్ట్ మనకి లాస్ కదా అనుకుంటే, మన అదే ఇంట్రెస్ట్ లాస్ అనుకుంటే మనం గోల్డ్ లో చూసుకుంటే మనకి రోజు రేటు ఎలా లేదు అనుకున్నా చాలా ఎక్కువైతే పెరిగిందండి లాస్ట్ 6 months లో. సో మనం అబ్జర్వ్ చేసుకుంటేనే లాస్ట్ వీడియోస్ చూడండి. నేను మేలో అయితే స్కీమ్ ఓపెన్ చేశాను. నేను స్కీమ్ ఓపెన్ చేసేటప్పుడు గ్రామ్ రేట్ వచ్చేసి 9,000 అనుకుంటే ఇప్పుడు గ్రామ్ రేట్ వచ్చేసి 14,500 వరకు ఉందండి. అంటే ప్రతి నెల నేను కడుతున్న 10,000 అమౌంట్ కి గ్రామ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. అప్పుడు మేలో చూసుకుంటే నాకు 1.6 అలా గ్రామ్స్ అనేది ఎలా చూసుకున్నా ఒక్కొక్క గ్రామ్ అనేది అక్యుములేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే 1/2 గ్రామ్ వరకు అయితే అక్యుములేట్ అవుతుందండి. సో ఆంటీ అనేది ఏంటంటే మనం గ్రామ్స్ తగ్గిపోతాయి కదా, అదే మనం ఇంట్రెస్ట్ అయితే ఫిక్స్డ్ గా ఉంటుంది. మనం మంత్లీ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 2 కట్టుకున్నా మనకి ఒక 1.5 year 2 years లో అయితే నేను పూర్తి చేసేయగలను. అందుకే నేను ఇలా లోన్ పెట్టుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ అయితే అంత పెద్ద ప్రాబ్లం కాదు అని అన్నారు. అదే విధంగా ఆ సబ్స్క్రైబర్ అడిగారు,
విఏ ఛార్జెస్ అవి ఉంటాయి కదా, అవి తగ్గుతాయి అంతేగాని జిఎస్టీ ఉంటుంది కదా అని అన్నారు. సో జిఎస్టీ అయితే ఖచ్చితంగా మనం ఆర్నమెంట్స్ కి అయితే పే చేయాలి కదా, దేనికైనా జిఎస్టీ చేయాలి. ఇలా ఒకేసారి లంసమ్ అమౌంట్ పెట్టి చేసుకుంటే మనకి విఏ ఛార్జెస్ మాక్సిమం చాలా స్టోర్స్ లో అయితే 0 అయిపోతున్నాయండి. జిఎస్టీ కాబట్టి పర్వాలేదు. అలా కాకుండా మీరు మంత్లీ కట్టుకున్న కొన్ని స్కీమ్స్ ద్వారా అయితే విఏ ఛార్జెస్ లెస్ అవుతున్నాయి, కానీ ఇంకొందరు స్టోర్స్ లో అయితే 14 to 18% వరకే 0 అవుతాయండి. అలా కాకుండా ఇలా పెట్టుకుంటే మనకి విఏ ఛార్జెస్ మొత్తానికి 0 అయిపోతాయి. అదే విధంగా మనకి జిఎస్టీ మాత్రమే పే చేయాల్సి వస్తుంది. సో అలా గ్రామ్ రేట్ కూడా వాళ్ళు యావరేజ్ కంటూ తీసి మొత్తానికి అయితే వేస్తారండి. దానివల్ల జిఎస్టీ కూడా కొంతవరకు తగ్గొచ్చు. సో అందుకే ఆంటీ ఇలా అయితే ప్లాన్ చేశారు. సో ఇంట్రెస్ట్ అయితే మనకి మంత్లీ కట్టుకుంటాం కాబట్టి తగ్గుతుందండి. సో ఈ హారం డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది అయితే నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ చేయమంటున్నారు, అది ఖచ్చితంగా చేస్తాను. అదే విధంగా ఈ ఆర్నమెంట్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు చేయించుకుంటారు కదా అన్నట్టు నేను ఈ హారం గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ హారం యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ అండి. మనకి రూబీస్ అవన్నీ ఉన్నాయి కదా, వీటిని తీసిగా వచ్చేసి 65 గ్రామ్స్ అయితే అవుతుంది. ఈ స్టోన్ కాస్ట్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఇది రూబీస్ అండ్ ఎమరల్డ్స్ కదా. సో ఇది వచ్చేసి డ్రాప్ షేప్ లో ఉందండి. లాకెట్ చాలా హెవీగా అనిపిస్తుంది. దీనికి ఇలా రెండు కిందన వచ్చేసి ఒక చిన్న డ్రాప్ లాగా బుట్టలాగా వచ్చి దాని నుంచి ఒక రూపీ అయితే డ్రాప్ లాగా వేలాడిందండి. మీకు ఇది డీటెయిల్ గా చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ విధంగా గోల్డ్ లోన్ పెట్టుకొని తీసుకోవడం వల్ల మనకి యూజే గానీ లాస్ అయితే ఏమీ లేదండి. మనం ఎలాగా విడిపించేసుకుందామని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళైతేనే గోల్డ్ లోన్ పెట్టుకోండి, లేదనుకుంటే అప్పుల మీద అప్పు పెరిగిపోతుంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా గోల్డ్ లోన్ పెట్టేసుకుంటున్నారు, విడిపించలేక ఆ గోల్డ్ అంతా అమ్ముకోవాల్సి వస్తుంది. మనం ఎప్పుడైనా బ్యాంక్స్ నుంచి అమ్మేటప్పుడు మనకి గోల్డ్ అనేది తక్కువ రేటుకి అయితే అమ్మబడుతుంది. అంటే ఇప్పుడు కొంత పర్సెంట్ అనేది తీసేస్తారండి గోల్డ్ స్మిత్స్ వాళ్ళ దగ్గర ఒకవేళ అమ్మితే. సో దానివల్ల మీరు ఖచ్చితంగా విడిపించుకుంటామా అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా పెట్టుకోండి, లేదు అనుకుంటే మన దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ అప్పులు అయితే తీసుకోవద్దు. సో ఈ హారం ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే విధంగా ఆంటీ వాళ్ళు ఇలా బ్యాంగిల్స్ కూడా పెడుతున్నారండి. ఈ 3 బ్యాంగిల్స్ వచ్చేసి 36 గ్రామ్స్, అంటే ఒక్కొక్కటి 12 గ్రామ్స్ పడింది. స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇది ఓల్డ్ డిజైన్ అని ఎవరు అనుకోవద్దు, ఎందుకంటే ఒకప్పుడు ఓల్డ్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంది కదా. సో వేసుకొని కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే ఏమీ గుచ్చుకున్నట్టయితే లేవండి, సాఫ్ట్ గానే ఉన్నాయి, చిన్న బొడుపుల్లా ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్స్ డిజైన్ కూడా ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, నేను రీసెంట్ గా పర్చేస్ చేసిన గోల్డ్ కాయిన్స్ పైన మీరు ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటున్నారు కదా, దానికి విఏ అండ్ జిఎస్టీ పే చేయాలి, మళ్ళా ఎప్పుడైనా ఆర్నమెంట్ తీసుకున్నా దానికి విఏ అండ్ జిఎస్టీ పే చేయాలి కదా అని అడిగారు. సో నేను ఇప్పుడు వచ్చేసి 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా తీసుకున్నానండి. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకున్నా. ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా పెద్ద ఆర్నమెంట్ కావాలనుకుంటే నేను వాటిని అన్నిటిని ఒకేసారి డిపాజిట్ స్కీమ్ లో పెట్టేస్తానండి. అలా పెట్టేయడం వల్ల నాకు విఏ అనేది చాలా స్టోర్స్ లో అయితే 0 అయిపోతుంది కదా, విఏ 0 అయిపోతుంది. అలానే జిఎస్టీ ఒకటే నేను పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రేట్ చూసుకుంటే అప్పుడు ఓన్లీ జిఎస్టీయే కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఒకవేళ నేను అమ్మేసుకుందాం అనుకున్నా నేను ఇదే రేటుతో అమ్ముకుంటాను కాబట్టి, ఇదే రేటు కాకుండా పెరుగుతుంది కాబట్టి అదైనా పర్వాలేదండి. కొన్ని స్టోర్స్ లో మనకి ఇలా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా అయితే తరుగు ఏమీ ఉండదండి. కొన్ని స్టోర్స్ లో అయితే మనకి 0.5% వరకు తగ్గించేస్తారు. నేను లలితాలో విజిట్ చేసేటప్పుడు ఒకవేళ మన దగ్గర 22 క్యారెట్స్ ఏది ఉన్నా
ప్యూర్ 22 ప్యూర్ గోల్డ్ అనుకుంటే ఆ గోల్డ్ కాస్ట్ బట్టి ఆ రోజు ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అవుతాయో అలా ఫిక్స్ చేస్తారు. అలా లేదనుకుంటే మనం 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చామంటే వాటి నుంచి అయితే 0.5% అయితే తీసేస్తారంటండి. నేను రీసెంట్ గా విజిట్ చేసినప్పుడు నాకు ఈ విషయం అయితే తెలిసింది. సో నేను గోల్డ్ కాయిన్స్ అనేది ఎప్పుడైనా ఆర్నమెంట్ కోసం అనుకుంటే డిపాజిట్ స్కీమ్ ద్వారా పెట్టుకుంటాను, లేదనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద ఉంచుకుంటానండి. ఎందుకంటే నాకు ఏదైనా ఆర్నమెంట్స్ కావాలనుకుంటే నేను మంత్లీ కొంచెం స్కీమ్ పే చేస్తున్నాను కదా, సో దాని ద్వారా అయితే సరిపోతుంది. నాకు ఏదైనా బిగ్ ఆర్నమెంట్ కావాలనుకున్నప్పుడు ఆ కాయిన్స్ అయితే యూజ్ అవుతాయండి. సో నెక్స్ట్ నుంచి కూడా నేను ఆర్నమెంట్స్ స్కీమ్ కాకుండా ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే విఏ ఛార్జెస్ చాలా వరకు తగ్గుతున్నాయి. అలానే జిఎస్టీ కూడా 3% ఎలా అయినా పే చేయాలి కాబట్టి జిఎస్టీ ఒకటి పే చేస్తే సరిపోతుంది. అలా లేదనుకుంటే మనకి ఎప్పుడైనా ఆర్నమెంట్ కావాలనుకుంటే విఏ ఛార్జెస్ 15, 16, 17, 18 ఇంకా నక్షి వర్క్ చూసుకుంటే 22% వరకు ఉన్నాయి కదా. సో వాటిని అయితే తగ్గించేటట్టు ఉంటాయి కదా. సో అందుకోసమని నేను డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెంగా గ్రామ్స్ అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డెసిషన్ తీసుకుంది మన గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కదా. నేనైతే ఇప్పటి వరకు వచ్చేసి 10,000 అయితే పే చేస్తున్నామండి. అదే 10,000 పే చేస్తే మనకి ఫ్యూచర్ రేట్ చూసుకున్నా ఎలా చూసుకున్నా ఒక 5-6 గ్రామ్స్ వరకే వస్తాయి నెక్స్ట్ ఇయర్ గా అక్యుములేట్ అయ్యేది. ఆ 5-6 గ్రామ్స్ కాకుండా ఇలా తక్కువగా కాస్ట్ ఉండేటప్పుడు నేను చేసుకోగలను అనుకుంటే గ్రామ్స్ కొనేసుకుంటే ఒకవేళ 8-9 గ్రామ్స్ వరకైనా పర్చేస్ చేయొచ్చు కదా. సో అలా అని నేనైతే కొనుక్కుందాం అనుకుంటున్నాను కాయిన్సే. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, మీరు గోల్డ్ కాయిన్స్ మీద HUID నెంబర్ చూపించారు కదా, ఇప్పుడు కొన్ని కాయిన్స్ మీద ఉన్నాయా అని అడిగారండి. వాటి మీద కూడా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. అదే విధంగా ప్యూరిటీ అయితే చెక్ చేసుకుంటున్నారని కూడా అడిగారండి. మనకి నేను కొన్ని స్టోర్స్ లో కొన్నాను కాబట్టి ప్రతి దానికి మనకి ఎస్ఎస్ సర్టిఫికేట్ అని వస్తుంది కదా, అది గవర్నమెంట్ సర్టిఫికేషనేనండి. సో మనం దానికైతే ఎటువంటి తిరుగు చూడక్కర్లేదు, అది ఖచ్చితంగా ప్యూరిటీగానే ఉంటాయి. నేనైతే స్టోర్స్ లో కొనుక్కున్నది, అదే విధంగా ఆన్లైన్ లో కూడా కొనుక్కున్నాను కదా. ఆన్లైన్ లో కొనుక్కున్న దానికి కూడా ప్యూరిటీ చెక్ చేశానండి. వాళ్ళు కూడా చెప్పారు, గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకువెళ్తే ఆ మిషన్ లో పెట్టేటప్పుడు చెప్పారు, ఇలా ప్యూర్ గోల్డేనమ్మా ఇది, దీనికి ఏం చెకప్ అవసరం లేదు, ఈ కార్డ్ లో ఉంచితే సరిపోతుంది, ఈ కార్డ్ అనేది దానికి సర్టిఫికేషనే అని చెప్పారు. అదే విధంగా సిల్వర్ కూడా అడిగారు కదా, సిల్వర్ది కూడా 999 ప్యూరిటీ సిల్వరేనండి. నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను కదా, సిల్వర్ ఇచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానని. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అదే సిల్వర్ అయితే లోకల్ స్టోర్స్ లో మేము ఇచ్చేద్దాం అనుకుంటే మాకు 6,000 to 7,000 ఇస్తానన్నారు. అదే మలబార్ స్టోర్ లో మేము ఇస్తే మాకు 26,000 వరకు వచ్చింది. దాని ద్వారా నేను గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కున్నాను. అదే విధంగా మిగిలినది కూడా అడ్వాన్స్ పేమెంట్ గా ఉంచేసుకున్నానండి. సో నాకైతే అది చాలా యూస్ఫుల్ అయ్యింది అనిపించింది. ఇంకొన్ని స్టోర్స్ లో అయితే మనకి సిల్వర్ కి గోల్డ్ ఎక్స్చేంజ్ లేదండి, కానీ మలబార్ లో అయితే ఉంది. ఎవరికైనా ఒకసారి కావాలనుకుంటే విజిట్ చేయండి. ఈ హారం వచ్చేసి మనం చిన్నపిల్లలకి ఇలా హిప్ బెల్ట్ లా కూడా పెట్టుకోవచ్చండి. చిన్నపిల్లలు అనే కాదు, పెద్దవాళ్ళు కూడా హిప్ బెల్ట్ గా పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోస్ లో ఒక సిస్టర్ అయితే హిప్ బెల్ట్ కొనుక్కోవడానికి కొన్ని సేవింగ్ టిప్స్ అయితే చెప్పమన్నారు కదా. సో ఆ సిస్టర్ కు అయితే ఇదండి, ఈ విధంగా మనం హిప్ బెల్ట్ గా 2-in-1 హారంలా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకి ఇవి తీసుకొని దీన్ని లాకెట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా 2-3 వేస్ గా ఉపయోగపడేవి చూసుకుంటే మనకి ఈజీగా ఉంటాయి. సో చూసారా, వీటిని కూడా తీసుకుంటూ లాకెట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని హిప్ బెల్ట్ గా కూడా పెట్టుకోవచ్చు, హారంగా కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటివి తీసుకుంటే మనకి చాలా యూజ్ అవుతాయి. అదే విధంగా ఒకే ఆర్నమెంట్ ద్వారా 2-3 విధాలుగా వేసుకున్నట్టు కూడా ఉంటుంది. సో వీటి పిక్స్ అన్ని లాస్ట్ లో యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అదే విధంగా నేను ఎటువంటి వీడియోస్ తీయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ఒకవేళ నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా
నా ఛానల్కి హైప్ ఇవ్వండి, ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ఇంకెవరికైనా యూస్ఫుల్ అనుకుంటే నా వీడియోస్ని చాలా వరకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.